ముందు బ్రేకింగ్ సైరన్ వినిపిస్తోంది. ఒక బ్రేకింగ్ అప్డేట్ మనకు అందుతోంది. వెదర్ అప్డేట్ ఇది. ఏపీ అండ్ తెలంగాణకి ఐఎండీ జారీ చేసినటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలకు సంబంధించి బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటింది. దీంతో ఏపీలో అలా కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణకి వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. తేలికపాటి నుండి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. తీరం వెంబడి గంటకి 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఏపీలోని అనకాపల్లి జిల్లాకి ఆరెంజ్ అలర్ట్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. తెలంగాణలోని పలు జిల్లాలని వానలు కమ్మేస్తున్నాయి. ఆ జిల్లాలలో వర్షపాతం డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనిద్దాము. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ ప్రభావంతో మనకి వివిధ ప్రాంతాల్లో ఎన్ని సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైందో మనం గమనించవచ్చు. నిర్మల్లో 3.4 సెంటీమీటర్లు, నిజామాబాద్లో 3.4 సెంటీమీటర్లు, కామారెడ్డిలో 2.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎల్లో అలర్ట్ జారీ అయినటువంటి ప్రాంతాలు ఇవి. అంతేకాదు హనుమకొండలో 3.3 సెంటీమీటర్లు, వరంగల్లో మీరు చూస్తున్నారు 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మహబూబాబాద్ లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరొక ఎల్లో అలర్ట్ జారీ అయినటువంటి జిల్లా మంచిర్యాల, అక్కడ 2.8 సెంటీమీటర్లు, రాజన్న సిరిసిల్లలో 3.8 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెంలో 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని ఈ రోజు కూడా మరింతగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక పార్వతీపురం మన్యం, ఒకసారి ఏపీకి వెళదాం. ఏపీకి సంబంధించి ఎలా ఉంది వర్షపాతం నమోదవుతోందో మనం గమనిద్దాము. ఒక్క జిల్లాకి తప్ప మిగతా అన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఆ ఒక్క జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఈ నేపథ్యంలో అసలు నిన్న కురిసిన వర్షపాతం ఏ విధంగా ఉందో చూద్దాం. పార్వతీపురం మన్యంలో చూస్తున్న 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా, ఇక్కడ 3.7 సెంటీమీటర్లు, అలానే ఏలూరులో 1.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా, ఇక్కడ 1.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లాలో 1.5 సెంటీమీటర్లు, ఇక తూర్పుగోదావరి జిల్లాలో 2.02 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక శ్రీకాకుళంలో 2.5, విజయనగరంలో 2.1. అత్యధికంగా మనం గమనిస్తే మనకి పార్వతీపురం మన్యంలోనే 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనకాపల్లి జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తోంది వాతావరణ శాఖ.